నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరిపారు. ఈ మహా ప్రదర్శనకు ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ నూకనమ్మ, దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపల్లి అంజీ పాల్గొన్నారు. వందలాది మంది సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంటుకు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది. జనాభా ప్రకారం వాటా పంచాలి అంటూ నినాదాలు చేశారు. రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని బీసీలు ప్రశ్నించారు. జరిగింది. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారానే స్వాధ్యం అవుతుంది కనుక మన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వారికి ఆ కార్యక్రమాన్ని అప్పచెప్పాము. వారు దిగ్విజయంగా మరి పార్లమెంట్ లో వారితో కలిపి ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ సందర్భంతో కలిసి ఈ రోజున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మహిళా లోకానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీవేణు మాధవ్ ఉదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాడు. చాలా నిండుదనం వచ్చింది ఈ రోజున. కర్పూర హారతులతో కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నిటినీ ఎత్తారు అధికారులు. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్ఫ్లో భారీగా ఉంటుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న కొద్దీ వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనకి పైన శ్రీశైలము, సాగరు అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా మనకి వరద వస్తున్నది. ప్రస్తుతం మనకి బ్యారేజీకి 3,80,000 క్యూసెక్లు వస్తుందండి. అంటే 11.8 ఉంది. ఇంకొక అరగంటలో మనకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాము. అలాగే మనకి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి మనకి 6 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్థానిక మన కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అందరూ కలెక్టర్లు కూడా వారితో మేము సమన్వయం చేసుకున్నామండి. అట్లాగే రెవెన్యూ వారు అందరూ కూడా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం ఫాలో అవుతున్నాం. కెనాల్స్ ప్రస్తుతానికి కొంచెం వర్షం కారణంగా తక్కువ తీసుకుంటున్నాము. పూర్తి స్థాయిలో ఇంకా కెనాల్స్కి ఏమి తీసుకోవట్లేదు. సో కాలువలు అన్నీ కూడా తక్కువ స్థాయిలోనే వెళ్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ది అప్పర్ క్యాచ్మెంట్ ఆఫ్ కృష్ణా రివర్ వీఆర్ రిసీవింగ్ ఏ discharge of 3,81,000 cusecs to Prakasam barrage. Within half an hour, we announced the first warning to the Prakasam barrage. Means that we reached 3,97,000 cusecs. So we are expecting that still it is rising. So by evening or by tomorrow, we expected to release 6 lakh cusecs from the barrage to downstream. సైనికుల సంక్షేమ సంఘం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి అన్నారు. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఆమె లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు ఎలా వినియోగించుకోవాలో వివరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ లో ఒక లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది. వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు.
ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో, మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. దీంతో పాటు ఏజెన్సీలోని విలీన మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి, సీలేరు నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ధవళేశ్వరానికి వరద భారీగా వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను తెరిచిన అధికారులు 8.23 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద ప్రభావం పడింది. పి గన్నవరం మండలం మూడి లంకతో పాటు పలు లంక గ్రామాలకు వెళ్లాలంటే పడవలపై ఆయా గ్రామస్తులు ఆధారపడుతున్నారు. ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య పంటు రాకపోకలను వరద ఉధృతి కారణంగా నిలుపుదల చేశారు. రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శుభముహూర్తంలో ఆలయ పునర్నిర్మాణానికి నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం అద్భుతమైన కార్యక్రమమని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైందన్నారు. గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉందన్నారు. సీఎం అనుమతితో ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేశామన్నారు. త్వరితగతిన ఆలయ పునర్నిర్మాణం పూర్తవుతుందన్నారు. వెంకటేశాయ, ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు, కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం.
ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో. తిరుపతిలోని మంగళం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం హడలెత్తిస్తోంది. సోమవారం వేకువజామున ఎస్వియు సమీపంలోని బోనులో ఒక చిరుత చిక్కగా, తాజాగా మరో చిరుత కదలికలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి మంగళం రోడ్లోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. యోగాసన 2025 ఛాంపియన్షిప్ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు యోగా గురువు కరిబండి రామకృష్ణ చెప్పారు. తాడేపల్లిగూడెంలో రామకృష్ణ మాట్లాడుతూ యోగా మనకు మన పూర్వీకులు ఋషులు అందించిన ఒక వరం అన్నారు. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు విద్యార్థులు ఇతరులు యోగాను ఆచరించడం ద్వారా ఆరోగ్యం పొందవచ్చని తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. యోగాలో ప్రతిభ చూపించిన వారందరికీ జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్స్ లో అవార్డులు, మెడల్స్ సాధించిన వారికి క్రీడా పోటీల్లో ఇస్తున్న మాదిరిగానే యోగాలో గుర్తింపు పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో కోటాను అమలు చేయడం జరుగుతుందన్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు డ్యాం అధికారులు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేశారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు ఉధృతంగా పరుగులు పెడుతుంది. డ్యాం 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 2,38,237 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 3,29,145 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 3,70,789 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.114 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారు పేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. తొలిసారి టీడీపీ కార్యాలయానికి మంత్రి లోకేష్ వెళ్లడంతో టీడీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని తెలుగుదేశం, జనసేన పార్టీల ఎంపీలు సత్కరించారు. అనంతరం ఎంపీలతో మంత్రి లోకేష్ సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. మహిళల పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని అవమానించడం, వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజోటి సౌమ్యను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ వారికి అండగా ఉంటుందని, సౌమ్యకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు? ఒక శాసనసభ్యుడి ద్వారా ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదనకు ఒక దళిత అధ్యాపకురాలు, ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి దేశం తీసుకోవడానికి కారణమైనటువంటి భార్య మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద, ప్రజల మీద అఘాయిత్యాలు,
దాడులు అమానుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక R&B ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంతే మేమొచ్చి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యాని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోవటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మీ నాయకులు కానీ బాధ్యత వహించాల్సిన తీరు కాదని అడుగుతా ఉన్నాం. క్షేమంగా మాట్లాడినటువంటి ఒక శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర బహిరంగ ఎస్సీలను కొడితే కేసులు లేవు, మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈరోజు అదే జిల్లాలో స్వయానా మీ ఉపసభాపతి ఎస్సీలకు సంబంధించిన సమాధులు అనాదిగా సమాధులు వేసుకుంటూ ఉంటే వాటిని దున్ని ఎస్సీల మీద ఎస్టీల మీద కేసులు పెట్టి వాళ్ళని చంపుతారని భయప్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాకి వెళ్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆగిరిపల్లిలో దళిత యువకుల మీద పోలీస్ స్టేషన్లో కొట్టి రౌడీ షీట్లు పెడితే మేము అధికారంలోకి వచ్చినాక అవి తప్పుడు కేసులను నిర్ణయించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ప్రారంభించిన 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ప్రెస్ లో ఉచితం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, గోకవరం డిపోలో 54 బస్సులు ఉంటే అందులో 42 బస్సుల్లో ఉచిత పథకం వర్తిస్తుందన్నారు. ఇదే విధంగా రాష్ట్రమంతా అమలు జరుగుతుందన్నారు. కొత్తగా ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ గ్రహించాలని సూచించారు. ఈ 10 రోజులు ఉన్న ఒత్తిడి కూడా 11వ రోజుకు తగ్గుతుంది. అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటుంది. భార్య అన్నప్పుడు భర్తకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే కంపల్సరీ వెళ్తాడు. నా భార్యకి ఫ్రీ ఉంది కదా, నేను టికెట్ కొంటే ఏం పోయింది అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేస్తాడు, నువ్వు నేను ఏం వచ్చేస్తానో ఒక టికెట్ సరిపోద్ది అనుకుంటాడు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు. ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటి ఈ పిచ్చినా కొడుకులకి నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్తూనే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాసేస్తున్నాడు. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళలాడుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాలను, సిబ్బంది, వైద్యుల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలు అందించాలని, ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఇంకా వైద్యులకు, సిబ్బందికి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఎక్కడైనా కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ వల్ల ఆసుపత్రులు కానీ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సేవలన్నీ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా మనము ఒక నెగిటివ్ ప్రచారం చేసి మీరు చేసేది మంచిగా చెడుగా అనేది కూడా ఆలోచించి తప్పుదో పట్టించినట్టు ఈ పత్రికా ప్రకటనలు ఇదేదో జరిగిపోతుంది, ఇక్కడ డాక్టర్లు లేరు, ఇక్కడ మొత్తం లాక్ చేసుకొని పోయినారనేటువంటి అతి కష్టం మీద గత ప్రభుత్వాలు ఏదైతే విస్మరించి ఈ హాస్పిటల్ని పూర్తిగా ఏమాత్రం ముందుకు సాగనీయకుండా జరిగినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని ఒక పద్ధతిగా తేవడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే నిన్న ఒక్కరోజు మీరు ఎవరైతే తాళం వేశారో హాస్పిటలే పనిచేయడం లేదు అని చెప్పిన రోజునే నిన్న ఒక్కరోజునే డెలివరీలు 7 జరిగాయి. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ పేషెంట్స్ 30 మంది జాయిన్ అయ్యారు ఆ రోజు. అదే రకంగా ఓపీ అవుట్ పేషెంట్ 79 మంది వచ్చారు నిన్న. అదే రకంగా ఇక్కడ చూస్తే
పోస్ట్ మార్టం 1 జరిగింది, ఎమ్మెల్సీ 3. అంటే నేను ఒక్క రోజులోనే అంటే కేవలము ఇట తప్పు దోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం వల్ల హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ శాంటిటీ దెబ్బతింటే ప్రజలు ఇక్కడ ఆసుపత్రి సేవలకు వచ్చేవాళ్ళు ఏదో జరిగిపోయింది అక్కడ ఏమీ లేదంట అని ఒక తప్పుదోవ పట్టించి ఊరికే మీ అటెన్షన్ కోసం, మీడియా అటెన్షన్ కోసము పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే, ఇటువంటి తప్పుడు సమాచారాలు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూపించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా కానీ సోదరుడు ఎవరైతే మాట్లాడారో ఒక ఆవేదన ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైనా జరగలేదు, పలకలేదంటే, ఈవెన్ ఆ పేషెంట్ ఎవరైతే మమ్మల్ని ఎవరిని పలకరించలేదన్న పేషెంటే చెప్తా ఉంది, లేడీ డాక్టర్ వచ్చి మాతో మాట్లాడింది అని చెప్పి. సో దీనికి నేను ప్రత్యేకంగా నేనెందుకు వచ్చి నేను ఈ చిన్న విషయం మీద కూడా నేనే వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నానంటే, ఎమ్మెగనూరుకు సంబంధించిన హాస్పిటల్ విషయంలో ఒక డాక్టర్గా నాకు ఒక పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలా, ఏం సంగతి. ఈరోజు వాస్తవాలు మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో 12.5 కోట్లతో మేము నబార్డు నిధుల కింద శాంక్షన్ చేసిన ఈ హాస్పిటల్లో